చాలామంది ఇన్వెస్టర్స్ ఏంటంటే, ఎవరైతే సఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్ చాలా సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేస్తుంటారో, వాళ్ళకి వేరే కంట్రీలో కూడా ఇన్వెస్ట్ చేద్దామని వేరే ఔట్‌బౌండ్ ఫండ్స్ అంటే వేరే మార్కెట్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేద్దామని ఉంటుంది. అందరూ కూడా టైం తీసుకొని వేరే కంట్రీస్ యొక్క మార్కెట్ నాలెడ్జ్ అనేది చేయలేరు. అలాంటప్పుడు ఏంటంటే, ఇంకొక మంచి ఆప్షన్ అదర్ థాన్ మ్యూచువల్ ఫండ్స్. అదర్ దాన్ ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ కాకుండా ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే గిఫ్ట్ సిటీ ద్వారా కూడా ఔట్‌బౌండ్ ఫండ్స్ ఉన్నాయి. వీటి ద్వారా ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకు చేయాలి? అడ్వాంటేజెస్ ఏంటి? ఏమైనా ఆప్షన్స్ ఏవైనా ఉన్నాయో ఈ స్మాల్ వీడియోలో తెలుసుకుందాము. అండ్ ఏమైనా క్వెషన్స్ ఉంటే మీరు అడగొచ్చు. వి విల్ గెట్ బ్యాక్ టు యూ. దెన్ ఫస్ట్ థింగ్ ఏందంటే ఈ అడ్వాంటేజ్ ఏంటి? ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్‌కి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. 7 బిలియన్ కన్నా ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్ అయితే ఆ సంవత్సరానికి ఆర్‌బీఐ ఆపేస్తుంది. అలాంటి లిమిట్స్ ఏమీ లేకుండా ఇండివిడ్యువల్‌గా నీ ఎల్ఆర్‌ఎస్ లిమిట్స్ అంటే నువ్వు ప్రతి ఒక్కరికి $2,50,000 వరకి పర్ పర్సన్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవచ్చు. సో, ఆ లిమిట్ ప్రకారం ఎటువంటి ఫండ్స్‌లో కానీ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకునే అవకాశం గిఫ్ట్ సిటీ ద్వారా ఈ ఔట్‌బౌండ్ ఫండ్స్ అనేవి ఇస్తాయన్నమాట. సైమల్టేనియస్‌లీ టాక్స్ ఎఫిషియంట్ కూడా ఎస్టీటీ అంటూ ఉండదు. అండ్ పొటెన్షియల్‌గా డబుల్ టాక్స్ అగ్రీమెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఓన్లీ ఇండియాలో టాక్స్ అవుతుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఏమైనా డాలర్ అప్రిషియేట్, డిప్రిషియేట్ అయినా అది కూడా రిస్క్ అనేది రూపీ రిస్క్ అనేది కూడా ఉండదు. అండ్ డైవర్సిఫికేషన్ అడ్వాంటేజ్ మనం మల్టిపుల్ ఎకానమీస్‌లో నీ దగ్గర డబ్బులు పెద్ద అమౌంట్ ఉన్నప్పుడు అన్నీ ఇండియాలో పెట్టాల్సిన అవసరం లేకుండా కొంచెం యూఎస్‌లో కానీ ఎటువంటి ఔట్‌బౌండ్ ఫండ్ నీ టార్గెట్ ఎక్కడుందో అక్కడ పెట్టుకోవచ్చు. సో, ఈ అన్ని అడ్వాంటేజెస్‌తో గిఫ్ట్ సిటీ ఏదైతే గుజరాత్‌లో ఉందో మల్టిపుల్ ఇండియన్ కంపెనీస్ కూడా ఇన్వెస్టర్స్‌కి ఆప్షన్స్ ఇస్తున్నాయి. సో, ఎవరైతే పెద్ద అమౌంట్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారో, ఎవరైతే డైవర్సిఫై చేయాలనుకుంటున్నారో ఇది ఇంకొక వండర్‌ఫుల్ ఆప్షన్.